హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ తోటి స్టార్ట్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్లోకి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మైసూర్ బోండా చేస్తున్నాను. మైసూర్ బోండా కోసం ముందు రోజు నైటే నేను ఇక్కడ పిండి రెడీ చేసి పెడుతున్నాను. దీనికోసం ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మైదా పిండి తీసుకున్నాను. మైదా పిండి కొలతలు వచ్చేసరికి 1 కప్పు మైదా పిండి తీసుకుంటే దాంట్లో అరకప్పు మనం బియ్యం పిండి వేసుకోవాలి. దెన్ నెక్స్ట్ సాల్ట్ కొంచెం యాడ్ చేశాను, కొంచెం జీలకర్ర కూడా వేసాను. దెన్ నెక్స్ట్ బేకింగ్ సోడా వేస్తున్నాను. బేకింగ్ సోడా కనుక మీరు పర్ఫెక్ట్గా వేసుకోకపోతే ఏమవుతుందంటే బోండాలు అనేవి పొంగవు. కొంచెం తక్కువైనా కూడా మైసూర్ బోండాలు అనేవి అప్పడాల్లాగా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకుందాం. దెన్ నెక్స్ట్ దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను పెరుగు వేస్తున్నాను. పెరుగు వేసిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని మొత్తం పెరుగు అంతా పిండికి పట్టేలాగా మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ పెరుగు వేసాను కదా, మీరు అనుకుంటే పుల్లటి మజ్జిగ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగా పఫీగా వస్తాయి అన్నమాట. చక్కగా మొత్తం పెరుగు అంతా కలిసేలాగా మనం వాటర్ పోసుకుంటూ కొంచెం వాటర్ పోసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి అనేది మామూలుగా చపాతీ పిండి కన్నా ఇంకొంచెం లూజ్గా కలిపి పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. మనం ఇక్కడ దీంట్లో ఈ పిండి కలిపేటప్పుడు సోడా ఉప్పు వేసాం కదా, ఈ సోడా ఉప్పు వల్ల పిండి ఇంకొంచెం లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి మనం ముందు రోజు నైటే కొంచెం గట్టిగా కలిపి పెట్టుకోవాలి. మార్నింగ్ కల్లా కొంచెం లూజ్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ గట్టిగా కలిపి పక్కన పెట్టేసుకుందాం. వీటికి ఏంటంటే చక్కగా మూత పెట్టేసి దాని మీద ఏదైనా బరువు పెట్టారనుకోండి, చక్కగా ఈ దీంట్లో వేసిన బేకింగ్ సోడా వల్ల పిండి అనేది చక్కగా నానుతుంది. ప్లస్ ఏంటంటే మనకి పిండి వచ్చేసరికి బోండాలు వేసేటప్పుడు పఫీగా వస్తాయి అన్నమాట. బోండాలు అనేది చూసారు కదా, ఎయిర్ బబుల్స్ కూడా ఎక్కువ ఫామ్ అవుతాయి. అందుకని చెప్పేసి మూత పెట్టేసి నేను బరువు పెట్టేశాను. ఇప్పుడు ఏంటంటే బోండాలు వేయటం కోసం నేను ఫస్ట్ ఒక బాండి పెట్టేసి దాంట్లో ఆయిల్ వేస్తున్నాను. దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే బోండా అనేది మునగాలి కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బోండాలు అనేవి రౌండ్గా వస్తాయి. అదే ఆయిల్ తక్కువ వేసారనుకోండి బోండా అనేది మునగకుండా ఉంటుంది. ఆయిల్ కూడా కొంచెం బాగా హీట్ అవ్వాలి. వేసిన బోండా వెంటనే పైకి రావాలి. చూసారు కదా, ఇలా గుప్పిడితో తీసుకొని హోల్డ్ చేసుకొని పిండి ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే రౌండ్గా వస్తాయి, పర్ఫెక్ట్ మైసూర్ బోండా షేప్ వస్తాయి అన్నమాట. ఇలా పిండిలో వేయగానే ఇలా పైకి రావాలి. నెక్స్ట్ ఏంటంటే ఇవేంటంటే మైదా వేయటం వల్ల కలర్ త్వరగా వస్తుంది కాబట్టి నేను ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోకుండా తిప్పేస్తున్నాను. ప్రాబ్లం ఏమి ఉండదండి. వీటిని ఏంటంటే ఇలా తిప్పే కన్నా ఇలా గరిటతో ఇలా అంటే ఏమవుతుందంటే అన్ని సైడ్స్ రొటేట్ అవుతూ కాలుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి నేను ఇలా వేస్తున్నాను. చూసారు కదా, మంచి షేప్తో మంచి కలర్తో వచ్చినాయండి బోండాలు. ఇలా ఒక్కసారి వేసి చూడండి. ఇన్ కేస్ మీకు కనుక ఇలా పొంగలేదు అంటే కొంచెం మళ్ళీ ఎక్స్ట్రా సోడా ఉప్పు వేయండి, కొంచెం వాటర్ కలపండి, లైట్గా వాటర్ చల్లితే మళ్ళీ యాస్టీజ్ ఇలాగే వస్తాయి. చూసారు కదా, మంచి హోటల్లో వచ్చే మైసూర్ బోండాలాగే వచ్చినాయి. ఫైనల్గా అయితే లుక్ ఇలా ఉంది. వీటిని నేను చట్నీతో, పల్లి చట్నీ ఉంటుంది కదా, పల్లి చట్నీతో సర్వ్ చేసుకున్నాను. చాలా బాగుంది. మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి టమాటా చట్నీ ఉంటుంది కదా, వాటితో కూడా ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా తీసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఈవినింగ్ స్నాక్లా కూడా చేసుకోవచ్చు. ఈవినింగ్కి అయితే మీరు మార్నింగే పెట్టుకోవాలి. బయటగా రోజు ఆడిద్దామా దాంట్లోకి వెళ్ళి, అందుకే తలుపు తీసుకొని దూరం కూర్చుంది. దొంగలు కనుక బోన్లో వేసి పెట్టినట్టుంది. నా బయటరా, ఓ బయటరా దొంగ, చిన్ని దొంగ ఏది ఎక్కడుంది? ఓయ్ వావ్, టీని వచ్చేసిందా? నువ్వేం చెప్తున్నావు? లోపలికి వెళ్ళి ఏం చెప్తున్నావు? డాడీ పిల్లకి బాగుంది, పిల్ల టీ షర్ట్ బాగుంది, జీన్స్ బాగుంది. మళ్ళీ గడి కూడా పెడుతుంది మో. మళ్ళీ ఏ కోడి అది తప్పించుకుందా? మీరు మర్చిపోయారా? అని కోళ్ళు ఉండేసరికి ఎవరన్నారు? సార్ వచ్చా?
ఇక్కడైతే మేమైతే షాపింగ్‌కి బయలుదేరామనమాట. షాపింగ్‌కి బయలుదేరే ముందు ఇక్కడ మాకు కొంచెం ఒక ఓపెన్ ప్లేస్‌లో ఆహ్, మాకు చాలా కోళ్ళున్నాయి. ఆ కోళ్ళని ఒకసారి చూద్దామని చెప్పేసి వచ్చాము. ఈ బోన్ కూడా కోళ్ళ కోసం తీసుకొచ్చిన బోనే అనమాట. దాంట్లో టీను ఆడుతుంది. దెన్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేము వచ్చేసాము సిల్వర్ షాప్‌కి. ఏంటంటే టీనుకి నాకు పట్టీలు తీసుకుందామని చెప్పేసి వచ్చాము. అంటే మా దగ్గర ఓల్డ్ పట్టీలు ఉన్నాయి. వాటిని చేంజ్ చేసేసి తీసుకుందాం అనుకున్నాము. అందుకని చెప్పేసి వచ్చాము. ఇది వచ్చేసరికి గుంటూరులో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుందేమో, బ్రాడీపేటలో తీసుకున్నాము రాహుల్ జ్యువెలర్స్ అని. చాలా బాగుంటుంది ఇక్కడ తీసుకునే సిల్వర్ ఐటమ్స్ అన్ని. మేమైతే ఫస్ట్ నుంచి ఇక్కడే తీసుకుంటాము. వీళ్ళకి ఆల్రెడీ ఆపోజిట్లో గోల్డ్ షాప్ కూడా ఉంది. ఆ గోల్డ్ కూడా నేను షాపింగ్ చేశాను, అవి కూడా చూపిస్తాను ఈ వీడియోలో. నేను మ్యాక్సిమం 90% చిన్న కాళ్ళకు పెట్టుకున్న మెట్టల దగ్గర నుంచి ఏ ఐటమ్ అయినా సరే నేను వీళ్ళ దగ్గర తీసుకుంటాను. వీళ్ళ దగ్గర నార్మల్గా సిల్వర్ ఐటమ్సే కాదు, ఇప్పుడు ఏంటంటే సిల్వర్ ఐటమ్స్ మీద నెక్లెస్ గోల్డ్ కోటింగ్తో నెక్లెసెస్ వస్తున్నాయి కదా, అవి కూడా ఉన్నాయి. కానీ ఏంటంటే వాటిని మార్చేటప్పుడు అంత రీసేల్ రాసి అవైతే మాత్రం నాకు అంత ప్రిఫరబుల్ అనిపించలేదు. నేను వాటిని కూడా చూపిస్తాను కుదిరితే. ఆగమ్మా, అదేంటి చూడు. ఇక టీనుకు అయితే ఇంకా ఫైనల్గా తనకి ఇంకా సహనం నశించిందని చెప్పాలి. ఇక్కడైతే ఇవిగోండి చూడండి, నేను టీను తీసుకున్న పట్టీలు ఇవి. మా వాళ్ళు పట్టీలు వేసిన తర్వాత ఎక్కడైనా నార్మల్గా తీసే అంతే వేస్టేజ్ తీశారు సిల్వర్కి. మేకింగ్ ఛార్జెస్ కూడా కొంచెం మ్యాక్సిమం మనకి రీజనబుల్గానే ఇస్తారండి. కొన్ని పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి కదా, వాటిలో అయితే బార్గెన్ చేయడానికి అలా ఏముండదు. వాళ్ళు ఎంత చెప్తే అంత తీసుకోవాలి. ప్లస్ ఏంటంటే సిల్వర్కి వచ్చేసరికి పెద్ద షాపుల్లో మేకింగ్ ఛార్జ్ మనం కొనేటప్పుడు కొన్ని షాప్స్లో వచ్చేసరికి సిల్వర్కి మేకింగ్ ఛార్జెస్ ఒకటే వేస్తారు కానీ తరుగు అలా వేరు. కానీ కొన్ని పెద్ద షాప్స్లో వచ్చేసరికి కొనేటప్పుడు కూడా వాళ్ళు తరుగు తీస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండి మనం చూసుకుంటే బాగుంటుంది. సో ఫైనల్గా అయితే ఇవన్నీ నేను తీసుకున్న పట్టీలు. ఒక్కొక్క సెట్ వచ్చేసరికి నాకు 3 తులాలు పట్టినాయి, టీనుకి వచ్చేసరికి 3 తులాలు పట్టినాయి. నేను వచ్చేసరికి కొంచెం సన్నగా ఉన్న పట్టీలు తీసుకున్నాను, టీనుకి కొంచెం లావుగా ఉన్న పట్టీలు తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం కాలు చిన్నగా ఉన్నా కూడా నడుస్తుంటే, ఇప్పుడే నడుస్తున్న పిల్లలు కదా, గజ్జలు ఎక్కువగా ఉంటే బాగుంటాయి అని చెప్పేసి తీసుకున్నాను. అంతకుముందు ఏంటంటే అచ్చంగా మొత్తం కంప్లీట్గా గజ్జలు ఉన్న పట్టీలు తీసుకున్నాను. సో ఇవన్నీ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒకసారి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి, నాకైతే బాగా అనిపించినాయి పట్టీలు. ఇవి వచ్చేసరికి టీను పట్టీలు. నేను కూడా ఇలాంటి మోడలే తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు. నెక్స్ట్ టైం అయితే మాత్రం టీను నేను యాస్టీస్గా సేమ్ అలాంటి పట్టీలే తీసుకుందామని ఫిక్స్ అయిపోయాము. ప్రస్తుతానికైతే ఎప్పుడు లావు పట్టీలే పెడుతున్నాం కదా, కొంచెం సన్నగా ఉన్నాయి కూడా ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది. కానీ చాలా వెరైటీస్ ఆఫ్ పట్టీలు ఉన్నాయి, కానీ నాకైతే చివరికి ఇవే నచ్చినాయి, చాలా బాగా అనిపించినాయి. అందుకని చెప్పేసి ఇవే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి టీనుకి 3 చోట్ల ఉన్నాయి కదా, ఒక పట్టీకి వచ్చేసి గజ్జలు, అవే నాకైతే నేను ఒకటే చోటు ఉన్నాయి తీసుకున్నాను. మనకు అంత గల్లు గల్లు అని సౌండ్ రావాల్సిన అవసరం లేదు కదా, అందుకని చెప్పేసి నేను ఒక చోటు ఉన్న పట్టీలే తీసుకున్నాను. ఇలాంటివి ఏంటంటే 3 వెరైటీస్ ఉన్నాయి దీంట్లో. సింగిల్ ఈ బీడ్స్ లాగా ఉన్నాయి కదా, సింగిల్ లైన్ ఉన్నాయి, 2 లైన్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి. ఇవి ఏంటంటే స్టోన్స్ అలా ఏం కాదండి, ఎనామిలే. మళ్ళీ మనం మార్చుకునేటప్పుడు కూడా 80% ఇస్తారంట, 20% తరుగు తీసేసి. అందుకని చెప్పేసి ఎక్కడైనా అంతేనండి, నార్మల్గా వాళ్ళు కొన్ని చోట్ల వేరే షాప్ నుంచి తీసుకెళ్ళామనుకోండి సిల్వర్ని, వాళ్ళు ఏం చేస్తారంటే మేము 70% ఇస్తామండి, ఇలా ఇస్తామండి, అలా ఇస్తామండి అని మాట్లాడతారు. కానీ ఏంటంటే ఎక్కడైనా 80% ఇస్తారు. దెన్ నెక్స్ట్ నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నా అని చెప్పాను కదా, ఇవి వచ్చేసరికి లైట్ వెయిట్లో తీసుకున్నాను. ఇది వచ్చేసరికి 4 గ్రామ్స్ పడిందండి నాకు ఈ ఇయర్ రింగ్స్. అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాను. చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి, కొంచెం హ్యాంగింగ్ టైప్గా ఉన్నాయి, కొంచెం ట్రెండీగా ఉన్నాయి. ఇవి వచ్చేసరికి శారీస్ మీదకి బాగుంటాయి, డ్రెస్సెస్ మీదకి బాగుంటాయి, వేసుకునే వాళ్ళు ఉంటే జీన్స్ టాప్స్ మీద కూడా బాగుంటాయి. చాలా ట్రెండీగా అనిపించినాయి. నేను చాలా వెరైటీస్ చూసాలే కానీ చివరికి ఇవైతే ఫిక్స్ చేసి తీసుకున్నాను. దెన్ నెక్స్ట్ ఇక్కడ మేము వచ్చేసాము మా ఇంట్లోకి. ఏసీ పోకుండా వచ్చేసి ఒక షీట్స్ ఉంటాయి కదా, ఈ షీట్స్ తీసుకుందాం అనుకొని వచ్చాము. ఇక్కడ షీట్స్ తీసుకుంటున్నాము. ఇవన్నీ ఏంటంటే వీళ్ళ దగ్గర ఫ్లోర్ షీట్స్ ఉంటాయి కదా, నేల మీద టైల్స్ లేకుండా టైల్స్ లాగా అనిపించే షీట్స్ ఉంటాయి.
ఆ షీట్స్ ఒకటి. నెక్స్ట్ అలమరల్లో ఇప్పుడు పేపర్లు బదులు వేసే షీట్స్ వచ్చినాయంట, ఆ షీట్స్ ఉన్నాయి. వెరైటీ ఆఫ్ షీట్స్ ఉన్నాయండి. మేమైతే ఏసీ బయటికి వెళ్ళకుండా ఉండే షీట్స్ తీసుకుందామని వచ్చాము. మేము ఇక్కడ వచ్చేసరికి 2 pairs తీసుకున్నామండి. ఒక్కొక్కటి వచ్చేసరికి మాకు 450 రూపీస్ పడింది. లెంత్ వచ్చేసరికి మన గడపల సైజే. నార్మల్గా గడప ఎంత ఇంట్లోకి అయితే ఒకలా ఇస్తారంట, షాప్స్కి అయితే ఒకలా ఉంటాయంట. థిక్నెస్ బట్టి కూడా కాస్ట్ ఉంటుంది. మేమేంటంటే కొంచెం మందంగా ఉన్నదైతే ఏసీ బయటికి పోకుండా ఉంటుంది కదా అని చెప్పేసి ఇది ఫిక్స్ చేసుకొని తీసుకున్నాము. చక్కగా వాళ్ళే హోల్స్ పెడుతున్నారు. ఇవి హ్యాంగ్ చేసుకోవటానికి బాబిన్స్ టైప్ ఉంటాయి కదా, అవి కూడా వాళ్ళే పెడుతున్నారు. వాళ్ళే పెట్టి మొత్తం హ్యాంగింగ్ హుక్స్ ఇస్తున్నారు. ఇంకా వీళ్ళ దగ్గర షాప్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి అల్మారాలో పేపర్లు చెప్పాను కదా, పేపర్లు వేసుకోకుండా షీట్స్, ఇంకా మనకి ఏదైనా దుమ్ము పడినా కూడా వాటిని వాష్ చేసుకొని రీయూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ పద్దాకలా మనం వెళ్ళి పేపర్లు ఎత్తుక్కొని వాటిని మార్చి ఆ పేపర్లు ఊరికే పేపర్లు వేసినా కూడా ఏంటంటే ఏదైనా పొరపాటున మన గిన్నెలు కడిగి బోర్లు ఇచ్చామనుకోండి, ఆ నీళ్ళు కూడా పడి ఆ పేపర్లు పాడైపోతూ ఉంటాయి. అలా పేపర్లు పాడవకుండా షీట్స్ వేస్తున్నారంటే ఇప్పుడు ఆ షీట్స్ కూడా ఉన్నాయి. గుంటూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే ఇది వచ్చేసరికి లాలాపేట్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది, వెళ్ళి తీసుకోండి. కొంచెం రీజనబుల్గానే ఇస్తున్నారనిపించింది. మేము ఫైనల్గా అయితే ఈ షీట్స్ తీసుకొని ఇంటికి వచ్చేసాము. వచ్చిన తర్వాత డోర్స్కి ఫిక్స్ చేస్తున్నాం అనమాట. వచ్చిన తర్వాత కొత్తగా ఏ వస్తువు కొన్నా కూడా మళ్ళీ ఇంటికి రాగానే చూసుకోవటం అలవాటు కదా మనకి. అందుకని చెప్పేసి ఏదైనా వస్తువు తెచ్చాము అంటే దాన్ని వెంటనే చూసుకోవాలి. లేకపోతే పెట్టేదైతే మాత్రం వెంటనే మేము పెట్టేస్తాము. డోర్స్కి వెంటనే తగిలించేసాము, ఏసీ బయటికి పోకుండా ఉంటుందిలే అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే ఈ రూమ్కి వచ్చేసరికి డోర్స్ లేవు. డోర్స్ ఉంటే ఏంటంటే ఇంత ప్రాబ్లం ఉండేది కాదు. డోర్స్ లేకపోవటం వల్ల ఇలా పెట్టి మెయింటైన్ చేయాల్సి వస్తుందన్నమాట. ఒక రూమ్కి వచ్చేసరికి హైట్ ఇదేమో కొంచెం పొట్ట అయ్యింది తెచ్చిన కవరు. ఇంకో రూమ్కి వచ్చేసరికి వెడల్పు ఎక్కువ అయ్యింది. 2 మాకు తగ్గట్టే ఉన్నాయి. మేము వెళ్ళినా కూడా సరైనది చూసుకోకుండానే తీసుకొచ్చాము. తర్వాత ఏం చేసామంటే మాకు కావాల్సిన సైజులో ఒక చోట మళ్ళీ హోల్ ఎక్స్ట్రా పెట్టేసి తగిలించాము. ఇదైతే మాత్రం పొట్టిది అయిందండి. అందుకని చెప్పేసి మళ్ళీ ఎక్స్ట్రా కటన్ వేసి ఆ కటన్లోంచి కింద నుంచి ఏసీ పోకుండా మెయింటైన్ చేద్దామని చెప్పేసి కటన్ వేసేసాము. సో ఫైనల్గా అయితే మేము ఇలా వేసేసామండి. ఇదేంటంటే ట్రాన్స్పరెంట్ కలర్ది కాబట్టి ఆ రూమ్లోంచి లైట్ పడకుండా ఉంటుంది అని చెప్పేసి ఇలా తగిలిచ్చేసాము. మామూలుగా అయినా కూడా ఈ కర్టెన్ ఇలాగే బాగుంటుంది, అందుకని చెప్పేసి ఇలా వేసేసాము. దెన్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఈ రూమ్కి చూసాము. ఈ రూమ్లో కూడా చాలలేదు. అది చూడండి, మేము పెడుతున్నాము కానీ చాలలేదు. లెంత్ విడ్త్ ఎక్కువైపోయింది. విడ్త్ ఎక్కువైపోతే మేము ఏం చేసామంటే మళ్ళీ ఎక్స్ట్రా కట్ చేసేసి పెడుతున్నాం. సో ఫైనల్గా అయితే వాళ్ళు ఎలా అయితే హోల్ పెట్టించారో మేము కూడా అలాగే మాకు కావాల్సిన చోట హోల్ పెట్టేసి ఆ బాబిన్ ఎక్స్ట్రా ఉన్న బాబిన్ ఉంటుంది కదా, ఎక్కడైతే మాకు వద్దు అనుకున్నామో ఆ బాబిన్ తీసేసి దీనికి ఫిక్స్ చేసేసి పెట్టేసాము. పెట్టేసిన తర్వాత యాజ్ యూజువల్ కటన్ కూడా వేసేసాము. ఇంకా ఇదేంటంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి ఆ రూమ్లోంచి ఈ రూమ్లోకి, ఈ రూమ్లోంచి ఆ రూమ్లోకి కనిపించకుండా ఉంటుందని చెప్పేసి ఇలా క్లోజ్ కూడా చేసేసాము. సో ఫైనల్గా అయితే మేము తెచ్చిన కవర్స్ అయితే వేసేసాము. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మా గార్డెన్ ఓవరాల్ వ్యూ చూపిద్దాం అనుకుని నేను ఇలా చూపిస్తున్నాను అనమాట. నా దగ్గర ఉన్న చెట్లు చాలా గ్రో అయినాయండి, చాలా బాగున్నాయని చెప్పాలి ఈ సమ్మర్లో కూడా. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ చూపించాను కదా బేబీ మందారం, దీనికి వచ్చేసరికి 18x18 గ్రో బ్యాగ్లో వేశాను, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి నా ఫేవరెట్ మందార చెట్టు అని చెప్పాలి, చాలా బాగుంటుంది. అసలు నేను తీసుకున్నప్పుడు అయితే మొగ్గ కూడా లేకుండా తీసుకున్నాను. చూసారా నా చెయ్యి ఎంత ఉంటుందో, అంతకన్నా పెద్ద పువ్వు వస్తుంది, మంచి కలరు, చాలా బాగుంటుంది. దీన్ని కటింగ్స్ చేసి మళ్ళీ మనం ప్రాపగేట్ చేసుకుంటే వీటి అసలు ఎంత బాగుంటుందో. ఒక్క పువ్వు పెట్టుకుంటే దేవుడి పట్టాలకి ఎంత నిండుగా అనిపిస్తుందో. ఎక్కడికక్కడ కట్ చేస్తూ ఉంటే, పింక్ చేస్తూ ఉంటే కిందే హైట్ పెరిగిపోయి, హైట్ పెరగకుండా బ్రాంచెస్ ఎక్కువ వచ్చి పూలు ఎక్కువ వస్తాయి కదా అని చెప్పేసి నేను ఇలా పెట్టాను. నా ఫేవరెట్ అండి ఉన్న మొక్కల్లో కూడా. దెన్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి 100 వరహాలు, కొంచెం సమ్మర్కి వచ్చేసరికి మొగ్గలన్నీ వడిలిపోయినాయి. ఇది వచ్చేసి చామంతి చెట్టు, చాలా పూలు వచ్చినాయి. రావడానికి అయితే ఏంటంటే మొగ్గలుగానే ఉన్నాయి కానీ విచ్చుకోవట్లేదు. ఇక్కడ ఏంటంటే కిచెన్ వేస్ట్ ఉంటే దాంట్లో వేసి కొంచెం పైన లేయర్ వేసేసి చుక్కకూర మొక్కలు వేసాను, చాలా బాగున్నాయి. చుక్కకూర మొక్కలు కూడా మంచి గ్రీనిష్ కలర్లో వస్తున్నాయి. ఈ సమ్మర్లో వచ్చేసరికి ఆకుకూరలు వేసుకుంటే బాగానే ఉంటాయి. దెన్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మందార చెట్టు వచ్చేసరికి
ఈ కలర్ వచ్చేసరికి గంధం కలర్ ఉంటుంది కదా, గంధం కలరు. ఇది వచ్చేసరికి రోజు, హైబ్రిడ్ రోజ్ అండి. ఇలా చాలా దాదాపు 10 days ఉంటుంది చెట్టు మీద ఈ మొక్క. ఈ పువ్వు ఉన్న గులాబీ చెట్లు అన్నీ పోయినాయండి, అస్సలు పూలు సరిగ్గా పూయట్లేదు ఈ సమ్మర్కి. కానీ ఇది ఒకటే సాటిస్ఫాక్షన్ అని చెప్పాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మందార పూలు అయితే మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. సమ్మర్లో కూడా బాగా వస్తున్నాయి, వాటికి కొంచెం కేర్ ఇస్తే చాలు. ఇది వచ్చేసరికి నేను చేస్తున్న కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అనమాట. ఇదేం లేదండి, మనం కష్టపడి చేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఏంటంటే ఒక డస్ట్బిన్ తీసుకుని దాంట్లో కిచెన్ వేస్ట్ అంతా వేసేసి కొంచెం వాటర్ వేస్తున్నాను. ఆ వాటర్ వేసేసి మిక్స్ చేసి అదంతా నానిన తర్వాత ఆ నీళ్ళు తీసుకొచ్చి చెట్లకు వేస్తున్నాను. ఇది వచ్చేసరికి వైట్ కలర్ గులాబీ అండి, అది కూడా బాగానే పూస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు చూపించాను కదా, అది వచ్చేసరికి నాటు గులాబీ, కొంచెం మొగ్గలు కూడా వచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇంకో ఎల్లో మందార చెట్టు. ఇదైతే ఎంత బాగుంటుందో, చూడటానికి క్రీమీ టెక్స్చర్లో అనిపిస్తుంది కానీ మంచి ఎల్లో కలరు. పువ్వు ఇవాళ ఇచ్చిందంటే దాదాపు 2 days చెట్టు మీద ఉంటుందండి. మనం ఇంట్లో దేవుడికి పెట్టినా కూడా ఇవాళ పెడితే మళ్ళీ ఎల్లుండి వరకు ఆ పువ్వు అంతే ఉంటుంది. చాలా బాగుంది, నాకు రెడ్ తర్వాత ఇదే ఫేవరెట్. దెన్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి కనకాంబరాల మొక్కలు. ఊరు నుండి తెచ్చాను, 2 మొక్కలు వేసాను. చూసారు ఎంత హెల్దీగా పెరుగుతుందో. నేను ఇచ్చే లిక్విడ్స్ మందులు ఏమి ఇవ్వట్లేదు. ఆ కూరగాయలు నానబెట్టి నీళ్ళు మాత్రమే కూరగాయ తొక్కలు నానబెట్టి నీళ్ళు మాత్రమే ఇస్తున్నాను. ఇది వచ్చేసరికి వైట్ పూలు వస్తాయి కదా, ఇందాక ఒక చెట్టు చూపించాను కదా, ఆ వైట్ పూల చెట్టు ఇలాంటిది. ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఇంకొక ఫేవరెట్ మందార చెట్టు. ఇది వచ్చేసరికి ఆరెంజ్ కలర్లో ఉంటుంది, అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. పువ్వు చూస్తూనే అసలు అందంగా అనిపిస్తుంది చూడగానే. దాని నెక్స్ట్ ఇది వచ్చేసరికి నేను తమలపాకు చెట్టుని కూడా పెట్టాను. ఈ కూరగాయలు కడిగి నీళ్ళు వేయటం వల్ల వాలంటరీగా ఈ మొక్క టమాటా మొక్క కూడా వచ్చింది. దాని నెక్స్ట్ ఇది వచ్చేసరికి రెడ్ కలర్ చామంతులు, ఇవి కూడా బాగా పూస్తున్నాయి. ఇది వచ్చేసరికి చిట్టి గులాబీలు కూడా చాలా అద్భుతంగా పూస్తాయి. దాని నెక్స్ట్ ఏంటంటే ఇది వచ్చేసరికి వాలంటరీగా కొత్తిమీర మొక్క కూడా వచ్చింది, మంచి స్మెల్ వస్తుంది నాటు చెట్టు అవటం వల్ల. ఇదేంటంటే ఇక్కడ కిచెన్ కంపోస్ట్ రెడీ చేస్తున్నాను, మట్టి వేసి మళ్ళీ నెక్స్ట్ మొక్కలకి మళ్ళీ మొక్కలు ఏదైనా వేద్దామని. ఇది వచ్చేసరికి ఏంటంటే ఇది కాగడామల్లి చెట్టు. వీటికి ఏంటంటే పురుగు ఏదో వస్తే స్ప్రే చేసి పెట్టాను నేను. చెప్పు ఏబిసిడి. దెన్ నెక్స్ట్ ఏంటంటే ఇది ఎప్పుడో టీను క్లిప్ ఉంటే అది యాడ్ చేశాను. టీనుకి 1.5 year ఆ టైంలో అనుకుంటా. అప్పుడే హెయిర్ తీపిచ్చాము, హెయిర్ కట్ అలాంటివి కూడా ఏం చేయలేదు. ఏంటి అది నీ స్టిక్కా? ఏంటి ఇప్పుడు కాళ్ళ గజ్జానా? ఎవరి కాలు పండిపోయింది? కాళ్ళ గజ్జ కంకాలమ్మ. చెప్పు, ఎవరి కాలు పండిపోయింది టీను ఫస్ట్? ఇప్పుడు నువ్వు చెప్పుకుంటున్నావా? సరే, ఎలా చెప్తావు? ఇవేంటంటే అప్పుడప్పుడే టీనుకి మాటలు వస్తూ ఉన్నాయి, ఇంకా శాంత రాలేదండి. అసలు ఒక 2-3 పదాలు మాత్రమే చెప్తుంది. నేను అక్కడికి మ్యాక్సిమం ట్రై చేస్తూనే ఉన్నాను, బుక్స్ పెట్టడము, అవి ఇవ్వటము. నార్మల్గా అయితే అవి ఇవి బుక్స్ ఇవ్వటం కన్నా కూడా నార్మల్గా నేను నా దగ్గర కూర్చోబెట్టుకుని నేను తీసుకునే కూరగాయలు కలర్స్ అలాంటివి చెప్తూ ఉన్నాను. కొంచెం బెటర్ అనే చెప్పాలి. ఇప్పుడు మెల్లగా వస్తాయేమో, 3rd year వచ్చింది అయినా కానీ కొంచెం మాటలు తక్కువగానే చెప్తుంది. కానీ ఏంటంటే ఇవి వచ్చేసరికి స్వీట్ మెమరీస్ అనిపిస్తాయి. యూట్యూబ్ ఉన్నంత కాలం ఈ వీడియోస్ అలాగే ఉంటాయి. నాకైతే మాత్రం చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. టీను చిన్నప్పుడు మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చు. ఎప్పుడైనా మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళామంటే రీకాల్ చేసుకోవడానికి ఫొటోస్ ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఫొటోస్ వరకే ఉంటాయి. అదే మనం వీళ్ళు ఇలా చేశారు అలా చేశారు అని పెద్ద అయిన తర్వాత చెప్తే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో మనం అప్లోడ్ చేసామనుకోండి, రేపు పెద్ద ఇలా చేసేదన్నా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి అదొక ఉద్దేశంతోనే నేను టీను వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తూ వచ్చాను ఇప్పటి వరకు. నాట్ ఓన్లీ టీను అంటే చిన్నికన్నగడ్డ వీడియోస్ కూడా నేను కృష్ణాష్టమి ఫొటోస్ అవి కూడా ఫొటోస్ ఇన్ కేస్ ఏదైనా పాడైనా యూట్యూబ్ ఉన్నంత కాలం ఈ వీడియోస్ అలా అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అమ్మా ఏం కావాలి? పానీపూరియా తినకూడదుద్దా?
నేను రాను నేను రాను 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 ఉమ్, ఉమ్, ఉమ్. రాను రాను అయ్ వద్దమ్మా తప్పు నేను రాను రాను. సౌండ్ అయితే విన్నారు కదా, టంగ్ 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 అనే సౌండ్. ఇది వచ్చేసరికి పానీపూరి సౌండ్ అనమాట. ఆ పానీపూరి రాగానే ఇంకా మనల్ని కొనిపిమని చెప్పేసి గోల్ చేస్తూ ఉంటుంది. ఆ పానీపూరి అతను కూడా వచ్చేసి మా ఇంటి ముందు టంగ్ టంగ్ అని కొడతానే ఉంటాడు. టీను వచ్చి తినేదాకా కొడుతూనే ఉంటాడు. రెగ్యులర్ కస్టమర్ టీను అతనికి. అతను తినేదాకా వెళ్ళడు. ఇన్ కేస్ తినలేదంటే మళ్ళీ ఇంకో రౌండ్ వస్తాడు. ఇక్కడ వచ్చేసరికి నేను టీనుకి రైస్ కుక్ చేస్తున్నాను. చూపించాను కదా, చాలా సాఫ్ట్గా కుక్ చేస్తాను. తను ఏంటంటే మేము తినే అలా కాకుండా కొంచెం సాఫ్ట్గా కుక్ చేస్తే ఏమవుతుందంటే చాలా ఇష్టంగా తినడం స్టార్ట్ చేస్తుంది. అందుకని చెప్పేసి తనకి విడిగా వండుతాను. దాని నెక్స్ట్ ఏంటి వచ్చేసి కర్రీ నేను నార్మల్గా ఏ కర్రీ ఉంటే ఆ కర్రీనే వేస్తానండి. ఈవెన్ చట్నీ చేస్తే చట్నీతో కూడా వేసి పెట్టేస్తాను. నెయ్యి, చట్నీ, సాల్ట్ కొంచెం కలుపుతాను. ఎందుకంటే మనం కొంచెం లైట్గా కలుపుతాం కాబట్టి. అన్ని కర్రీస్ అలవాటు చేయటం వల్ల చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలకి అదే కావాలంటానికైతే ఏం లేదు. ఇక్కడ ఏంటంటే నేను బ్రేక్ఫాస్ట్లోకి పన్నీర్ కర్రీ ఏదో చేద్దాం అనుకొని ఫిక్స్ చేశాను నెక్స్ట్ డేకి. అందుకని చెప్పేసి చూపిస్తున్నాను. దీంతో వచ్చేసరికి నేను మేథీ చమన్, పన్నీర్ బటర్ మసాలా చేస్తాను. మ్యాక్సిమం ఎక్కువ ఈ కర్రీసే చేస్తాను. సో ఈ కర్రీస్ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను నా నెక్స్ట్ వీడియో తోటి. అంతవరకు బాయ్.